హాయ్ అండి. ఏదో స్వీట్ చేద్దామని పాలు తీసుకున్నాము. అన్నీ విరిగిపోయాయి. ఆ పాలతో ఇలా స్వీట్ చేసాము. ముందుగా నా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టాము. పాలన్నీ ఇలా విరిగిపోయాయి. ఆ పాలన్నీ ఇలా ఫిల్టర్ చేసుకొని ఒక గంట తీసుకొని వాటర్ అంతా వెళ్ళిపోయే వరకు ప్రెస్ చేసుకోండి. అలా వెళ్ళిపోయిన తర్వాత ఒక ప్లేట్లో తీసుకొని ఒక 5 నుండి 10 నిమిషాల పాటు బాగా చేత్తో కలుపుకోండి. అలా కలుపుకున్నప్పుడు మనకి ఇది ఒక ముద్దలాగా ఫామ్ అవుతుంది. అది అవన్నీ ఉండలు కట్టుకొని ఒక ప్లేట్లో పక్కన పెట్టుకుందాం. ఇంకో గిన్నెలో పాలు తీసుకొని బాగా మరుగుతుండగా ఒక 6 టేబుల్ స్పూన్ల షుగర్ వేసుకుందాము. మీకు ఇంకా స్వీట్నెస్ ఎక్కువ కావాలంటే కాస్త షుగర్ యాడ్ చేసుకోండి. ఆ చక్కెర బాగా కరిగిన తర్వాత ఇప్పుడు 4 టేబుల్ స్పూన్ల కస్టర్డ్ పౌడర్ తీసుకొని గోరువెచ్చని పాలల్లో ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు మన పాలైతే మరుగుతున్నాయి. కస్టర్డ్ మిల్క్ని అందులోకి వేసి బాగా చిక్కబడే వరకు మిక్స్ చేసుకుందాం. ఇందులోకి 2 యాలక్కలు వేసుకుందామండి దంచి. అలాగే కాస్త గోడంబి కూడా యాడ్ చేసి మనం ఇందాక ఉండలు కట్టుకున్నవన్నీ ఒక్కొక్కటిగా వేసుకొని చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటే మన టేస్టీ అయిన రసగుల్లా విత్ కస్టర్డ్ అయితే ప్రిపేర్ అయిపోయింది. ఈ వీడియో